అర్థం చేసుకోవడానికి, వినడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా అనిపించినా సరే ఇది అక్షర సత్యం. మనకి జీవం ఉన్నంత వరకు, మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మనం బాధపడాల్సిందే. ఇది ఎవ్వరూ కూడా దీన్ని మాన్పలేరు. ఎందుకని నేను చెప్తాను. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని చెప్తుంది భగవద్గీత. భగవంతుడు చెప్తారు. ఈ ప్రపంచానికి స్వామి పెట్టిన పేరు దుఃఖాలయం. మనం ఇంతకు ముందు ఒకసారి ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రస్తావన చేసుకున్నాం. అసలు కష్టం అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాల్సిందే. కష్టాలు వస్తూనే ఉంటాయి. అన్నిటికంటే గొప్పదైన, అంటే అన్నిటికంటే చాలా బాధాకరమైన, ప్రతి ఒక్కళ్ళకి ఆప్షన్ లేదు ఈ 4 కష్టాలు నేను అనుభవించను అని చెప్పేయడానికి వీలే లేదనమాట. అటువంటి 4 కష్టాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సింది. ఏంటో తెలుసా అండి? అది జన్మ. ఫస్ట్ జన్మ, పుట్టుక. మనం మాత్రం ప్రెగ్నెంట్ అయిపోయారండి,